వెల్కమ్ టు మీ పల్లెటూరి వీరు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను ఈ ఒక 1 వీక్ నుంచి వీడియోలు అప్లోడ్ చేయట్లేదు కదా, ఎందుకంటే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. అంటే చెన్నై దగ్గర అనమాట, సూలూరుపేట. దానివల్ల కొంచెం ఇక్కడికి రావడం వల్ల నాకు వీడియోస్ తీసేంత టైం కూడా ఉండట్లేదు. ఇంక ఇలాగని చెప్పేసి నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఒక 1 వీక్ ఒక నెల 1 వీక్ దాకా కొంచెం వీడియోలు స్లోగా అప్లోడ్ అవుతాయి, ఏమనుకోకండి, ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసేసేయండి, ఓకేనా? ఇది వచ్చేసి ఏమిటంటే సూలూరుపేటలోని మా పిన్ని వాళ్ళ ఇంటికాడ సాయిబాబా గుడి అనమాట. మా పిన్ని ప్రతి వారం వెళ్తారు. సరే అని వచ్చాను కదా అని చెప్పేసి చూద్దామని చెప్పేసి నేను వెళ్ళాను. మా పిల్లల్ని మొత్తం అందరం తీసుకొని వెళ్ళాం. నేను ఎప్పుడూ చెప్తాను కదా, సేమ్ మా వైషమ్ ఎక్కడికి వెళ్ళినా ఫుల్ దండాలు పెడుతుంది అనమాట. ఇది అదే అని ఏముండదు, ఇంకా గుడి కనిపిస్తే చాలు ప్రతి గుడికి దండాలు పెడుతుంది. మా పిన్ని కూడా అలాగే పెడతారనమాట. ఇంకా అలా ఇద్దరు ఒకలా దండాలు పెట్టడంలో ఒకలా అయిపోయారు. ఈ పాప వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన పాప అనమాట. సరే మాతో గుడికి వస్తానంటే తీసుకెళ్ళాం అనమాట. ఇది సూలూరుపేటలో సాయిబాబా గుడి. మా పిన్ని ప్రతి వారం వస్తారు. ప్రతి వారం అంటే భజనలో కానీ లేకపోతే ఆర్తపాటలో కానీ ఎనీ టైం పాల్గొంటుందంట. ఇది ఫీజు వచ్చేసి 10 రూపీస్. మనం గుడిలోకి వెళ్ళడానికి నిజంగా అయితే సాయిబాబాని 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. చాలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం అనమాట. నేనైతే చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. మా వైషమ్మాలు మా పిన్ని వాళ్ళు ప్రదక్షిణలు చేశారనమాట. నేనైతే 1 టైం చేసేసి ఇంకా డౌన్ అయిపోయాను. మా వైషమ్మ దండం పెట్టుకోవడంలో నెంబర్ 1 చెప్పాను కదా. ఎక్కడ సాయిబాబా ఫోటో అయినా ఏ ఫోటో కనిపించినా ఇంకా ఆల్మోస్ట్ దండాలు పెట్టడంలోనే సరిపోయింది. సర్లే ఇంక ఈ స్వీట్ మెమరీస్ వస్తాయా ఏంటని చెప్పేసి నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను అనమాట. కానీ నేను ఈ వీడియో తీయడంలోని దండం పెట్టుకోవడంలో ఉండిపోతే మా వైషమ్మ మా గోత్రాలు కూడా చెప్పేసింది. మొత్తం మా ఫ్యామిలీ గోత్రాలు నేను చెప్పేస్తే పంతులు గారు అయితే చాలా మంచి పిల్లమ్మ, చాలా మంచిగా చెప్పింది గోత్రాలన్నీ, వెరీ గుడ్ గర్ల్ అని చెప్పి ఆశీర్వదించారు మా వైషమ్ని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ విషయంలో అయితే నేను చాలా అంటే చాలా. ఇంకా భజన కార్యక్రమం చేస్తున్నారనమాట. మేము వెళ్ళేటప్పటికి సగం అయిపోయింది. మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి భజన పాడారు. ఈ నెల 24, 25 గుడిది కొంచెం పెద్దగా చేయడానికి అని చెప్పి పూజలు చేస్తున్నారనమాట. ఈ ప్రసాదం మా వైషమ్మ వాళ్ళందరికీ చాలా ఇష్టం, పప్పులు అటుకులు అనేది. ఇంకా మేము కొంచెం నోట్లో వేసుకొని మిగిలిన వాళ్ళు తినేశారు. మా పిన్ని భజన అంటే హారతి పాటలో స్టార్ట్ అయ్యారనమాట. హారతి పాటలో మేము పక్కన కూర్చున్నాం. మా పిన్ని పిల్లలతో అవ్వదు కదా, నేను కూడా అవ్వదని చెప్పేసి మా పిన్ని ఒకళ్ళే చూస్తున్నారు. అక్కడికి వెళ్ళాక మా వైషమ్మాల ప్రసాదం తినడం చూడండి ఎంత క్యూట్గా తింటున్నారో. చెప్పాను కదా భజన కార్యక్రమం రౌండ్ అప్ తిరుగుతున్నారని చెప్పేసి. సర్లే అని చెప్పేసి నేను షార్ట్ వీడియోస్ తీసేసి అవే అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, ఏమి తప్పులున్నా క్షమించేసేయండి. ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసేసేయండి, ఎందుకంటే తప్పు మీరు చెప్తే నాకు తెలుస్తుంది కదా, ఓకేనా? ఆ భజన కార్యక్రమంలో కూడా మేము ఒక 3 రౌండ్స్ చేసేసి ఇంకా మళ్ళీ హారతి తీసుకొని దండం పెట్టుకున్నాము మొత్తం అందరం. మళ్ళీ అక్కడ జరిగిన ఒక బాధాకరం విషయం ఏంటి అంటే, నేను కొబ్బరికాయ తీసుకెళ్ళింది అది కుళ్ళిపోయిందనమాట. ఇంట్లోదే మనం ఒలిచింది ఒకసారి కొనుక్కుంటాం కదా, అలా కొనుక్కొని మనసులో తలుచుకొని కొడితే కుళ్ళిపోయింది. చాలా హార్ట్ఫుల్గా అనిపించింది, చాలా అంటే చాలా బాధ అనిపించింది. తర్వాత కొబ్బరికాయ కుళ్ళిపోయిందని పంతులు గారిని చెప్తే, పర్వాలేదమ్మా, మన సైడ్ అయితే కొబ్బరికాయ కుళ్ళిపోతే ఫీల్ అవుతారేమో, వేరే సైడ్ అయితే అలా ఫీల్ అవ్వద్దు, చాలా మంచిది కొబ్బరికాయ కుళ్ళిపోయిందని నెరవేరుతుందని చెప్పేసి అని అన్నారు. అలాగని చెప్పేసి ఇంకా నార్మల్గా దండం పెట్టుకున్నాము. ఇంకా అన్నదానం పెడుతున్నారని చెప్తే అన్నదానం తినడానికి వెళ్ళాము. సాంబార్ రైస్, కర్డ్ రైస్ పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట. మీ మనసులో ఏమన్నా కోరికలు ఉంటే కోరుకోండి, డెఫినెట్లీ నెరవేరుతాయని అంటున్నాను. నేను ఈ ఫస్ట్ టైం కదా, చూద్దాం. ఓకే అయితే బాయ్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి. బాయ్.